फिलहाल हम तो हवा महल पहुँच चुके हैं। अब अंदर जाके टिकट लेने आए थे, तो अंदर जाके टिकट लेके अंदर जाएंगे गैस। अंदर जाने के बाद कैसा व्यू दिखा दूँगा, आप बने रहे, वीडियो स्किप मत करें, लास्ट तक देखिए गैस। गैस जबरदस्त है गैस नज़ारा तो हवा महल का जबरदस्त ఉంది गैस నజారా అయితే జబర్దస్త్ ఉంది। మీరు రండి ఎంజాయ్ చేయండి। ఇక్కడ చూడండి జైపూర్లో గైస్ ఇదైతే హవా महल జబర్దస్త్ ఉంది గైస్। आप देख सकते हो लिटरली डिज़ाइनिंग कैसी है इसकी, ज़बरदस्त है। वो कलाकार लोगों को बनाए, ज़बरदस्त बनाए, कोने के इनके कलाकार। इसमें तो इस महल में जयपुर के राजा रहते थे गैस। तो आप देख सकते हैं महल पूरा कैसा ज़बरदस्त एक नंबर है महल तो। सो ब्लॉग तो ऐसे करेंगे, चलो।
సో గైస్ మీరు వెనకాల చూడొచ్చు, ఈయన వచ్చేసి జైపూర్ మహారాజ్ గైస్. ఈయన పేరు వచ్చేసి సవాయి మహారాజ్. క్యా నామ్ ఇంకా? సవాయి మాన్సింగ్. సో గైస్ మీరు వెనకాల చూస్తున్నారు, ఆయననే మన జైపూర్ మహారాజా. సో ఈయన పేరు వచ్చేసి రాజా సవాయి మాన్సింగ్ గైస్. మాన్సింగ్. సో ఈయన పేరు వచ్చేసి గైస్ సవాయి మాన్సింగ్ గైస్. సో మీకైతే నేను వీడియో సపరేట్గా పంపిస్తాను, అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఓకే. तो गैस आपको ये गणेश जी दिख रहा ना, ये गणेश जी 400 साल पुराने का गणेश, सॉरी 400 साल का, हाँ 15वीं सदी में थे बनाए गए थे इनको। सो गैस आपको जो गणेश जी दिख रहा ना, चतुर्भुज गणेश जी। सो गैस आपको गणेश जी दिख रहा है, गणेश जी का नाम असंत्र चतुर्भुज गणेश है गाइस। तो ये असंत्र चतुर्भुज गणेश है गैस, इस गणेश जी का नाम। तो ये गणेश जी को बनाया गया है, 400 साल पुराना गणेश है गैस। आप देख सकते हो, बहुत मज़ा आ रहा है तो। वैसे जो पीछे आपको दिख रहा है ना स्टैचू, ये स्टैचू है अपना गणेश जी का भाई कार्तिकेय। सो ये 18th सेंचुरी का है गैस। इंटरेस्टिंग है, देख लो, आपको वीडियो दिखाऊंगा इसका मैं। మన టూర్ అయితే హవా మహల్తో టూర్ అయితే అయిపోయింది గైస్. మేము హవా మహల్ నుంచి డైరెక్ట్ మన జైల్ మహల్కి వచ్చేసినాం. సో జైల్ మహల్ దగ్గర ఏమైందంటే గైస్, లోపలికి పంపిస్తలేడంట, చాలా 10 years నుంచి ఏమో బంద్ ఉందంట. సో నేను బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. సో అట్లనే మన బ్రో దగ్గరికి వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకున్నా బ్రో, అంటే బాదం షేక్ తీసుకున్నా. ఆయన 50 రూపాయలు అంటే 40 రూపాయలనే ఐస్ క్రీమ్ వేసి ఇచ్చిండు. సో థ్యాంక్ యూ బ్రో. సో పోయి అయితే చూద్దాం పండి. చలో వచ్చేయండి. వెనకాల కనిపిస్తుంది మీకు, అది వచ్చేసి తాజ్ మహల్, సారీ జల్ మహల్. సో గైస్ వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి జల్ మహల్ గైస్. వెనకాల మొత్తం అది మొత్తం కొండలు కాదు, మొత్తం అడవి గైస్. సో నేను ఏమంటున్నాను, అడవి గైస్ వెనకాల యూట్యూబ్ ఛానల్ ఇంకా అది వచ్చేసి నార్మల్గా ఎట్లుందంటే గైస్, లోపలికి అయితే పంపిస్తలేదంట, జన్మల లోపలికి పంపిస్తలేదంట, పంపిస్తుందంట కాలేదంట. సో ఎంత చూపించాలో లేదంటే అంతవరకు చూపించా గైస్, ఎందుకంటే లోపల కూడా మనం పోలేము పని చేస్తుంటే. సో అందుకు నేను ఏమంటున్నా,
ఎంతవరకు అయితే చూపిస్తాను అంతవరకు చూపిస్తాను గైస్. మీరైతే బ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి. రైట్ మళ్ళీ కలుద్దాం.